హాయ్ అండి. నేను మీ స్వరాళి. అఖండ దీపం పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అకస్మాత్తుగా ఆ ఇంట్లో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటి వరకు గాలి దుమ్ము ఏమీ లేదు. సడన్గా ఇలా ఎందుకు జరుగుతుంది? బయట నుంచి గాలి లోపలికొచ్చే అవకాశం లేదు. కానీ సడన్గా ఈ గాలి ఏంటి అని చిరాగ్గా అన్నది భువనేశ్వరి. ఇక్కడ గాలికే కాదు, ఇక్కడ జరిగే ప్రతి సంఘటన వెనకాల ఒక కారణం ఉంది భువనేశ్వరి. అవి నువ్వు కనుక్కోలేవు. నేను నీకు చెప్పాలని కూడా అనుకోవడం లేదు అని మనసులో అనుకున్నాడు భూపతిరావు. తన మనసులో అలా అనుకుంటూనే భువనేశ్వరి వైపు చూసి వంకరగా నవ్వాడు. భూపతిరావు మంచంలో పడిన తర్వాత ఇంతవరకు అతని మొహంలో నవ్వు కనిపించలేదు. కానీ ఇప్పుడు అతని మొహంలో కనిపిస్తున్న నవ్వు చూసి భువనేశ్వరి వెన్నులో వణుకు పుట్టింది. దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంది అన్న విషయం మాత్రం రాజేశ్వరికి అర్థమైంది. కానీ సంతోష్ ముందు బయటపడడం ఆమెకి ఇష్టం లేదు. సీతమ్మ, ఆ కిటికీ డోర్స్ వేసిరాపో, గాలి అదే ఆగిపోతుంది అని విసుగ్గా అన్నది భువనేశ్వరి. కానీ వాళ్ళెవరూ గమనించిన విషయం ఏమిటంటే అంతకుముందే సీతమ్మ బలంగా వేస్తున్న ఆ గాలికి దేవుడి గదిలో పెట్టిన అఖండ దీపం ఆరిపోకుండా దేవుడి గది తలుపులు మూసింది. మనసులో దండం పెట్టుకుంటూ వెళ్ళి అన్ని కిటికీ తలుపులు వేసి వచ్చి సంతోష్ తల్లి గాయత్రి ఫోటో నుండి జారిపడ్డ పూలదండను తిరిగి ఆ ఫోటోకి వేసి, అమ్మా, నీ కొడుకు జీవితం తల్లి ఇది, ఏ అరిష్టం జరగకుండా నువ్వే కాపాడుకోవాలి అని మనసులోనే దండం పెట్టుకుంది సీతమ్మ. నువ్వు ఎన్ని దండాలు పెట్టినా జరిగేదాన్ని ఆపలేవు సీతమ్మ అని మనసులో అనుకున్నాడు భూపతిరావు. ఇంకా భువనేశ్వరి చెప్పాల్సింది, అతను వినాల్సింది అయిపోయింది అన్నట్లుగా తన గదిలోకి వెళ్ళడానికి వీల్ చైర్ని అటువైపుగా తిప్పుకున్నాడు భూపతిరావు. ఏమండి, ఒక్క నిమిషం. పంతులు గారు వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని బయటకు పిలుస్తాను. మీ అనుమతితోటే ఇదంతా జరుగుతుంది అని అందరికీ తెలియాలి కదా అని అన్నది భువనేశ్వరి. అమ్మా, అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. నిన్ను క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు అని అన్నాడు సంతోష్. అది కాదు కన్నా, మనకంటూ కొన్ని పద్ధతులున్నాయి కదా, వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి. నువ్వు వెళ్ళి తయారైరా, పంతులు గారు వచ్చే టైం అయింది అని అంటూ సంతోష్ని అక్కడి నుంచి పంపించింది భువనేశ్వరి. భూపతి గారు కూడా తన గదిలోకి వెళ్ళిపోవడంతో అక్కడ సరయు, భువనేశ్వరి ఇద్దరే మిగిలారు. అత్తయ్య, బావ ఎప్పుడూ కనీసం నాతో ప్రేమగా కూడా మాట్లాడలేదు. నన్ను పెళ్లి చేసుకోవడం బావకి ఇష్టమేనంటావా అని అనుమానంగా అడిగింది సరయు. ప్రేమదేముంది సరయు, పెళ్ళైతే అదే పుడుతుంది. సంతోష్ నా మాట కాదని ఏ పని చేయడు. నీ స్థానంలో ఏ గాడిద ఉన్నా కళ్ళు మూసుకొని తాళి కట్టమంటే కట్టేస్తాడు. అది నా పెంపకం అని గర్వంగా అన్నది భువనేశ్వరి. నా భయం కూడా అదే అత్త. నా మీద ఏమాత్రం ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే నేను మాత్రం బావతో ఎలా హ్యాపీగా ఉండగలను అని అన్నది సరయు. సరయు, ఇలాంటి చెత్త డౌట్స్ అన్నీ పక్కన పెట్టు. ఇంకో విషయం చెబుదామనుకుని మర్చిపోయాను. ఇప్పటి నుంచైనా నువ్వు ఆ పబ్బుల చుట్టూ తిరగడం మానేసాయి. ఈ ఇంటి కోడలికి కొన్ని రూల్స్ పాటించాలి అని వీళ్ళకి వెధవ ఆచారాలన్నీ చచ్చాయి. మనం ఏ పని చేసినా బయట నలుగురు దృష్టిలో పడకూడదు. అడ్డమైన బాయ్ ఫ్రెండ్స్తో కూడా తిరగడం తగ్గించు. సంతోష్కి కానీ ఆ ముసలోడికి కానీ అనుమానం వచ్చింది అంటే మనం ఇన్నాళ్ళు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక నుంచైనా నా మాట విను, లేకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఈ పెళ్లి జరగడం ఎంత ఇంపార్టెంట్ మీ నాన్న కూడా నీకు చాలాసార్లు చెప్పాడు. ఇక నుంచి కొంచెం పద్ధతిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని సీరియస్గా చెప్పింది భువనేశ్వరి. సరే అత్త, ఇక నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పింది సరయు. కనీసం పెళ్ళయ్యే వరకు అన్నా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? సరే, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొనిరా. అసలే వచ్చేది ఇంటి పురోహితుడు. మన జాతక చక్రాలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. ఈ వంశానికి ఆయన నమ్మిన బంటు. ఏమాత్రం తేడా జరగడానికి వీల్లేదు అని చెప్పింది భువనేశ్వరి. దూరంగా నిలుచుని వాళ్ళ మాటలు వింటున్న సీతమ్మ మాత్రం మనసులో, ఈ ఇంటి వారసుడికి వచ్చే భార్య కడిగిన ముత్యంలా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంటి కోడలు కాలేరు అని అనుకుంది సీతమ్మ. ఆస్థాన పురోహితులు వస్తున్నారు అని తెలియగానే సీతమ్మ ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేయించింది. ఇంట్లో ధూపం వేయించింది. పూజ గదిని శుభ్రం చేయించింది. ఈ తరంలోనైనా ఈ పూజ గదిలో దీపం పెట్టే కోడలు వస్తుందేమో అని ఆశపడ్డాను. కానీ ఇలా చేసావేంటి తల్లి? నా చేతులతో ఈ పూజ గదికి ఎన్ని అలంకారాలు చేసినా ఆనాటి శోభ రావడం లేదు అని అక్కడ ఉన్న జగన్మాతని చూసి దండం పెట్టుకుంది సీతమ్మ. సీతమ్మ అలా దండం పెట్టుకుంటూ ఉన్నంతలోనే అమ్మవారి విగ్రహం మీద నుంచి ఒక పువ్వు రాలి కింద పడింది. ఆ దృశ్యం చూడగానే సీతమ్మకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది చాలా మంచి సంకేతం తల్లి. నా సందేహాలకి సమాధానం ఇచ్చావా ఈ రూపంలో
అంటూ అమ్మవారికి మరోసారి దండం పెట్టుకొని పూజ గదిలోంచి బయటికి వచ్చింది సీతమ్మ. సీతమ్మ, అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లేనా? గురువుగారు వచ్చే టైం అయింది అని అడిగింది భువనేశ్వరి. అంతా సిద్ధం చేశానమ్మా అని వినయంగా చెప్పింది సీతమ్మ. అంతలో ఆ బంగ్లా ముందుకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారు చూసిన వెంటనే భువనేశ్వరి తన పవిట కొంగు తీసి నిండుగా కప్పుకొని, సీతమ్మ, అయ్యగారిని బయటకు తీసుకురా అని చాలా సౌమ్యంగా చెప్పి గురువుగారికి స్వాగతం చెప్పడానికి అక్కడి నుంచి కదిలింది. ఆమె అటు వెళ్ళగానే సీతమ్మ అప్పటికే సిద్ధంగా ఉన్న జమీందారు భూపతిరావు గారిని బయటకు తీసుకుని వచ్చింది. భువనేశ్వరీదేవి రాజపురోహితుడు జగన్నాథ శాస్త్రి గారికి ఎదురు వెళ్ళి, రండి రండి గురువుగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాము అంటూ సాదరంగా అతనిని లోపలికి తీసుకువచ్చింది. లోపలికి వచ్చిన జగన్నాథ శాస్త్రి కళ్ళు భూపతిరావు గారి కోసం వెతికాయి. సరిగ్గా అప్పుడే సీతమ్మ, బాలు ఇద్దరూ కలిసి భూపతిరావు గారిని లోపల నుంచి బయటకు తీసుకువస్తున్నారు. జగన్నాథ శాస్త్రి గారు నేరుగా భూపతిరావు గారి దగ్గరికి వెళ్ళారు. జగన్నాథ శాస్త్రి గారు భూపతిరావు గారికి దండం పెట్టి, బాగున్నారా భూపతిరావు గారు అని అడిగాడు. భూపతిరావు కళ్ళ నిండా నీళ్లతో, మీరు మాకు దండం పెట్టకూడదు అన్నట్టుగా చూశాడు. భూపతిరావు మనసులో మాట అర్థమైన జగన్నాథ శాస్త్రి అంతకు మించి అతనిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుంచి నేరుగా పూజ గదిలోకి వెళ్ళాడు. జగన్నాథ శాస్త్రి పూజ గదిలోకి అడుగు పెట్టగానే అక్కడ వెలుగుతున్న అఖండ దీపం ఒక్కసారిగా ఉధృతంగా వెలగడం మొదలుపెట్టింది. నా ఇంటి ఆడపిల్ల నీ కళ్ళ ముందు కర్పూర హారతి అయిపోయింది. ఆ పాపానికి శాపంగా అమాయకులైన ఇంటి కోడలని ఇంకా ఎందుకు తల్లి బలి తీసుకుంటూనే ఉన్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఈ శాపం? అనుగ్రహించు తల్లి, వాళ్ళని క్షమించు అని అక్కడ ఉన్న జగన్మాత ముందు మోకరిల్లి అమ్మవారికి తన చేతులతో హారతి ఇచ్చాడు జగన్నాథ శాస్త్రి. అతను హారతి ఇచ్చిన తర్వాతనే అఖండ దీపం నార్మల్గా వెలగడం మొదలుపెట్టింది. అదంతా భూపతిరావు కూడా గమనిస్తూనే ఉన్నాడు. జగన్నాథ శాస్త్రి గారు, మీరు ఎంతగా ప్రార్థించినా ఆ అమ్మ మా మీద దయ చూపించదు. మా వంశం వాళ్ళు మీ కుటుంబం పట్ల చేసిన దుర్మార్గం అలాంటిది. ఆ సంఘటన జరిగి కొన్ని తరాలు గడిచిపోయినా సాక్షాత్తు మీరే క్షమించినా ఆ జగన్మాత ఎంత మాత్రం క్షమించడానికి సిద్ధంగా లేదు. జరిగేది చూడడం తప్పితే మన చేతుల్లో ఏమీ లేదు అని నా గాయత్రి నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడే నాకు అర్థమైంది అని తనలో తనే అనుకున్నాడు భూపతిరావు. పూజ పూర్తి చేసిన తర్వాత జగన్నాథ శాస్త్రి గారు వచ్చి హాల్లో తన కోసం సపరేట్గా సిద్ధం చేసిన ధర్మపుల్లల ఆసనం మీద కూర్చున్నాడు. ఆయన ఆ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఆయన కోసం ప్రత్యేకంగా ఆ ఆసనాన్ని సిద్ధం చేస్తారు. సీతమ్మ మంచినీళ్ళు తీసుకువెళ్ళి జగన్నాథ శాస్త్రి గారికి ఇచ్చింది. బాగున్నావా సీతమ్మ అని ఆప్యాయంగా పలకరించారు జగన్నాథ శాస్త్రి గారు. బాగున్నాను గురువుగారు, మీరెలా ఉన్నారు అని అడిగింది సీతమ్మ. నేను బాగానే ఉన్నాను సీతమ్మ అని సీతమ్మతో చెప్పిన తర్వాత జగన్నాథ శాస్త్రి భువనేశ్వరీదేవి వైపు తిరిగి, చెప్పండి భువనేశ్వరీదేవి, నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు. గురువుగారు, మీకు మా ఇంటి విషయాలు కొత్తగా చెప్పేదేముంది? మా ఇంట్లో ఏ శుభకార్యమైనా మీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక శుభకార్యం తలపెట్టి మిమ్మల్ని పిలిపించాను అని చెప్పింది భువనేశ్వరీదేవి. శుభం, ఏంటి ఆ శుభకార్యం అని అడిగాడు జగన్నాథ శాస్త్రి. మా తమ్ముడి కూతురు సరయుకి మన సంతోష్కి ఇద్దరికీ పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నాము. వాళ్ళ జాతకాలు పరిశీలించి మంచి ముహూర్తం చూసి చెబుతారు అని మిమ్మల్ని రప్పించాను అని అన్నది భువనేశ్వరీదేవి. భువనేశ్వరి మాటలు విన్న జగన్నాథ శాస్త్రి ముఖంలో ఒక్కసారిగా అనేక భావాలు మారిపోవడం అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు. మరి భువనేశ్వరి అనుకున్నట్లుగా సంతోష్కి సరయుకి పెళ్లి జరగబోతోందా? అసలు ఆ శాపం కథ ఏంటి? జగన్నాథ శాస్త్రి వంశానికి భూపతిరావు వంశానికి మధ్య గతంలో ఏం జరిగింది? ఈ విషయాలన్నీ ఒక్కటొక్కటిగా తెలుస్తాయి. వింటూనే ఉండండి.